చిన్న సబ్మిషన్ అమ్మా మీకు. అంటే మీరు ఇందాక రైతుల గురించి ఏదో చెప్తున్నప్పుడు మీరు ఇవాళ కేబినెట్ నిర్ణయం ఒకటి చూసుకోగలిగితే మార్క్ఫెడ్ నుంచి 700 కోట్లు ఖరీఫ్ సీజన్కి రుణం తీసుకోమని. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన మంచి మాట ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్లో చేయడానికి. బట్ సో ఫార్ ఇప్పటిదాకా అయితే జరిగింది అయితే అది కాదు. రెండోది మీరు ఫ్లెక్సీ గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఏది మేము ఫ్లెక్సీ వేయడానికి కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా అన్నది. కానీ మీరు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళైతే ఆలోచించట్లేదు. వితౌట్ హ్యావింగ్ ఎనీ సెకండ్ థాట్ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే లోకేష్ గారు ఫోటో వేయడం ఎంతవరకు అన్నది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వల్ల ఏంటంటే ఆయన ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి స్థాయిలో ఇవాళ ఆయన ఫోటో అంటే మిగిలిన క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా రైట్ ఉంటుంది. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఫోటోలు వేసినప్పుడు కూడా ఆ కెపాసిటీ తీశారన్నది ఇక్కడ. ఇవన్నీ కాంట్రడిక్షన్గానే ఉన్నాయి మీరు గమనించుకోగలిగితే. మీరు మంచి ఉద్దేశంతో ఉదాహరణకి ఆ ప్యాకెట్ క్లబ్బుల దగ్గర ఏదో జనసేన బ్యానర్ పెడితే అతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం అన్న దగ్గర మీరు కూటమిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి అలాంటి యాక్షన్ ఫ్రంట్ లేదు. గౌరవ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారే ఆ కోడి పందాలని ఇనాగ్రేట్ చేసిన దగ్గర చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. అండ్ మోర్ ఓవర్ ఇంకా సమ్ క్యాబినెట్ మినిస్టర్ల గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సో ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయి అన్న దగ్గర మీ పరంగా మీరు టెరిటరీలో ఉన్నారు. అండ్ మోర్ పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లోనే ఉంటున్నారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ద కూటమి అనే దగ్గర సమాధానం లేవు. కిరణ్ గారు చెప్పిన నాకు అభ్యంతరం లేదు దాని మీద. కీర్తన గారు సార్, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే లోకేష్ అన్న గారిని పార్టీ కానీ ప్రజలు కానీ ఎలా చూస్తున్నారంటే పాదయాత్ర సమయం ఆయన యోగలం చేసి ప్రజలకు చాలా చేరువయ్యే ప్రయత్నం చేశారు. దాంట్లో 100% సక్సీడ్ అయ్యారు. సో ఆ విధంగా పార్టీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఫోటో పెట్టారేమో కానీ ప్రోటోకాల్ ఇష్యూ అయితే నా వరకు నా పరిధిలో లేని అంశం సార్. అది నేను మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు. సో అది టీడీపీ వాళ్ళు మాట్లాడాల్సిన విషయం. కీర్తన మీరు చెప్పింది ఏంటంటే చాలా కేటగారికల్ గా ఫ్లెక్సీ లేయడంలో కూడా మేము ఆచితూచి జనసేన పార్టీ అడుగులు వేస్తుంది అన్నది కేటగారికల్ గా మీరే చెప్పారు. మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో చూసుకోండి. సో అది కూటమి అందరికీ వర్తిస్తుంది కదా. ఈవెన్ అధ్యక్షులు అన్న కేటగిరీలో కూడా చూసుకుంటే ఆ మాటకు వస్తే పురంధేశ్వరమ్మ ఫోటో కూడా ఇవ్వాలి. ఉదాహరణకి అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేతగా, పురంధేశ్వరమ్మ గారిని బీజేపీ అధినేతగా, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం అధినేతగా ఫోటోలు వేసి నరేంద్ర మోడీ గారు తెస్తే అది దట్స్ ఎ డిఫరెంట్ యాక్ట్ కాదు. అది గవర్నమెంట్ వేసిన ఫ్లెక్సీనా? మీరు ఇదే తెలుగుదేశం ఆయనలో కూడా నరేంద్ర మోడీ గారి విషయంలో కాదండి, అక్కడ లోకల్ గా జరిగిన వాళ్ళు లోకల్ కాదు సార్. ఆయన వెల్కమింగ్ చేస్తుంది గవర్నమెంట్ వేసిన ఫ్లెక్సీలు అవి చూడండి మీరు. రైట్. కీర్తన సార్ ఫ్లెక్సీల విషయంలో అయితే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటూ పోతుంటారు, వాళ్ళు పోతుంటారు. అది మీరు ఎక్కడ చూసారనేది విజయ్ గారిని అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ విజయ్ గారి దగ్గర నుంచి వస్తుంది. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ మా పార్టీ నుంచి ఏముందని నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనకున్న వ్యక్తిగత అభిమానాన్ని, మనకున్న వ్యక్తిగత ఒపీనియన్ మనం ఒక అధికార ప్రతినిధి హోదాలో కూర్చున్నప్పుడు